ఎక్కువ మీరు దశమహావిద్యల గురించి చెప్పడం జరిగింది. అసలు దశమహావిద్యలు అంటే ఏంటి అసలు? దశమహావిద్యలు అంటే 10 మహావిద్యలు. హ్మ్. ఇందులో కాళీదేవి నుంచి కమలాత్మిక దేవి వరకు ఉంటారనమాట. ఈ దశమహావిద్యల్ని మనం ఈజీగా అంటే ఈ 10 మహావిద్యల్ని మనము ఎవరెవరు అని తెలుసుకోవాలంటే ఒక మంత్రం కూడా ఉంటుందండి. కాళీతారా మహావిద్య షోడశి భువనేశ్వరి భైరవీ చిన్న మస్తాచ విద్యా ధూమావతి తత బగలా సిద్ధ విద్యాచ మాతంగి కమలాత్మిక ఏతే విద్యా మహేశాని మహావిద్య ప్రకీర్తిత. అంటే ఇందులో మనకి చూడండి కాళీ నుంచి కమలాత్మిక దేవతల వరకు ఇందులో లిస్ట్ ఉంటుంది 10 ఓకే. మహావిద్యలు. హ్మ్. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, భగల, రాజశ్యామల, కమలాత్మిక. హ్మ్. సో ఈ 10 మంది విద్యల్ని దశమహావిద్యలు అంటారు. ఇందులో మొదటి 4 మహావిద్యలు, తర్వాత 3 విద్యలు, ఓకే. చివరి 3 సిద్ధ విద్యలు అనమాట. ఓకే. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్టిఫోలియో లాగా ఉంటారు. అంటే మనకు కావాల్సిన మానవులకు కావాల్సిన కోరికలని ఒక పోర్టిఫోలియో లాగా తీసుకుంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో జల జల వనరులను ఒక మంత్రి, పర్యాటకం ఒక మంత్రి, ఇట్లా ఎట్లా ఉంటారు అవునవును. ఫైనాన్స్ కి. ఓకే. అలా ఈ 10 మంది కూడాను 10 కైండ్స్ ఆఫ్ పోర్టిఫోలియోస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే. అన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా. సో వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి వీళ్ళని ఈ దశమహావిద్యలను ప్రార్థన చేయడం ద్వారా వామతంత్రంలో వీళ్ళని ఆరాధించడం ద్వారా మనకు శీఘ్రంగా కోరికలు ఫలిస్తాయి. ఓకే. వాళ్ళే దశమహావిద్యలు అంటారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వామ అని చెప్పి ఏదో అనడం జరిగింది. అంటే వామాచారానికి దక్షిణాచారానికి డిఫరెన్స్ ఏంది అసలు? దక్షిణాచారము ఇందులో దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, పులార్ణవ తంత్రం, సమయాచారం, కేప ఇట్లా రకరకాలు ఉంటాయి. హ్మ్. మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫాలో అయ్యేది, సౌత్లోనే కాదు ఇండియాలోనే ఎక్కువగా మోస్ట్ ఫాలో అయ్యేది మనకు దక్షిణాచారం. అంటే ఈ కల్ట్ కంప్లీట్గా వెజిటేరియన్ సెక్షన్లో ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి మనము తిరుమల క్షేత్రం కానీ శ్రీశైలం క్షేత్రం ఇలాంటివి తీసుకుంటే ఆగమ శాస్త్రాన్ని అనుసరించి జరుగుతాయి ఇందులో. హ్మ్. అంటే కంప్లీట్గా నైవేద్యాలు అంటే ఏమేమి ఉంటాయి, వడపప్పు, పాయసం, చిత్రాన్నం, పులిహోర. ఇప్పుడు విజయవాడ వెళ్ళారనుకోండి పులిహోర అమ్మవారికి, ఇలా వెజిటేరియన్ సెక్షన్లో ఉంటాయి. అదే మనం వామాచారం తీసుకుంటే ఇందులో బలులు ప్రత్యేకంగా ఉంటాయి. అంతేకాకుండా మద్యము, మాంసము, పంచమకారాలు అంటారు అనమాట. వాటితోటి కుడుకొని ఉంటుంది. పంచమకారాలు అంటే మద్యము, మాంసము, మత్స్యము, మైథునము, ముద్ర. ఈ 5 క్రియల ద్వారా అమ్మవారిని మనం శీఘ్రంగా మనకు ఫలితాలు అందుకునేకి శీఘ్రంగా ఒక వే అనమాట. దిస్ ఇస్ కాల్డ్ వామతంత్రం అంటారు. ఇది ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో కులార్ణవ తంత్రం ఉంటుంది, తర్వాత కౌలాచారం అంటారు, తర్వాత సమయాచారం అంటారు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇలా లెవెల్స్ ఉంటాయి. ఓకే. రెగ్యులర్గా మనము వామ చేస్తూ ఉంటారు. ఇందులో దక్షిణాచారం ఎక్కువ, వామ కొంచెం తక్కువ. ఓకే. బట్ వామాచారం ద్వారా శీఘ్ర ఫలితాలను అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వామాచారంకి సంబంధించినవి అవునండి. మీరు చేయడం జరుగుతుంది. నేను వామాచారంలోనే చేస్తాను. ఓకే. అంటే దక్షిణాచారంలో ఖర్చులు తక్కువ ఉంటాయి, వామాచారంలో ఎక్కువ ఉంటాయి. ఖర్చులా? అవును. లేదు, వామతంత్ర విధానంలో ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెన్సివ్ పూజ. అదే. ఎక్స్పెన్సివ్ పూజ. ఓకే. కంపేర్ విత్ దక్షిణాచారం, వామాచారం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ మీరు వామాచారం అనగానే అసలు ఏమేమి తీసుకుంటారు పూజకి వస్తువులు? పూజకి వస్తువులు అంటే రెగ్యులర్గా ఉండే దక్షిణాచారంలో ఉంటాయండి. ఇందులో అవి కాకోకుండా మనకు బలులు ఉంటాయి. ఓకే. మత్స్యం అంటే ఫిష్ ఉంటుంది, మద్యం ఉంటుంది. ఇది మద్యం వాళ్ళు పెట్టే రేంజ్ని బట్టి అమ్మవారికి పెట్టే అవకాశం, వాళ్ళు చాయిస్ అన్నమాట. తర్వాత మాంసము ఇవి ఉంటాయి. తర్వాత ముద్ర, మైథున క్రియ అనేది అవి కొంచెం భావనాత్మకంగా చేస్తూ ఉంటారు వాటిని. సో ఇక ఐటమ్స్ అనేటివి దక్షిణాచారంలో ఉన్నట్టే. దీంట్లో ఏ గ్రహాలకు మనం చేస్తున్నాం అనేది కీలకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శనికి చేస్తున్నాం అనుకోండి, భద్రకాళి చేస్తారు. భద్రకాళికి సంబంధించినప్పుడు నల్ల నువ్వులు ఎక్కువ వేస్తుంటారు. ఓకే. సో ఇలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకాల పరిహారాల ద్వారా వాటి ప్రత్యేకమైన పూజా విధానాలు ఉంటాయి తాంత్రికంలో, వామతంత్రంలో. అవి ఉపయోగించి వాళ్ళకు పూజ చేస్తూ ఉంటారు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వామాచారంలో అంటే అన్ని బలులు ఇవ్వడం ఇవన్నీ జరుగుతుంది కదా. అంటే ఇట్లాంటి వాటిని కొంతమంది చూసినప్పుడు క్షుద్ర పూజలు అని చెప్పేసి అనుకుంటారు. అంటే క్షుద్ర పూజలు అని అనొచ్చా వీటిని, లేకుంటే? క్షుద్ర పూజలు వేరే, ఇవి వేరు. ఓకే. క్షుద్ర పూజలు అనేటివి అకల్ట్ సైన్సెస్లోనే ఉన్న లీస్ట్ గ్రేడ్ పూజలు అన్నమాట. అవి క్షుద్ర పూజలు, దాంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ వామ పూజలు అనేటివి క్షుద్ర పూజలు కావు.
ఇవి కంప్లీట్ గా మనకు శాస్త్రంలో ఎట్లా ఉన్నదో అట్లే ఉంటుంది. కాబట్టి దీనికి క్షుద్ర పూజలకి సంబంధం లేదు. ఇంకోటి వామాచారంకి సంబంధించిన పూజలు ఎక్కువ సౌత్ ఇండియాలో కావు, నార్త్ లో అవుతాయి అనుకుంటా. కరెక్టేనా నేను? అవును, నార్త్ లో కూడాను మనకి ఎక్కువగా ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదండి, అస్సాం, అటు ఉత్తరప్రదేశ్, ఆ లైన్ నుంచి నేపాల్, ఆ లైన్ లో ఉంటది ఎక్కువ. ఓకే. ఇటు సైడ్ చాలా తక్కువ వామ విధానాలు. ఓకే. అంటే ఇప్పుడు అస్సాం అనగానే నాకు కామాఖ్య దేవి గురించి నాకు థాట్ వచ్చింది. అంటే మీరు అస్సాం అనగానే ఆ దేవత గుర్తుకొచ్చింది. సో ఆ దేవత కూడా ఈ దశ మహావిద్యలలో ఒక భాగమేనా? కామాఖ్య దేవత నుంచే నిజం చెప్పాలంటే దశ మహావిద్యలు ఉద్భవించినాయి అని కూడా చెప్తారు. ఓకే. ఇందులో కొంచెం శాస్త్రంలో అంటే రకరకాల థీరీస్ ఉండడం వలన కామాఖ్యాదేవి దశ మహావిద్యల దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకే. కామాఖ్యాదేవి అంటే అసలైన స్వరూపం ఏంటి అంటే త్రిపుర సుందరి అంటారు ఆమె. ఇప్పుడు మనకు దక్షయజ్ఞం జరుగుతుంది కదా, దక్షయజ్ఞం జరిగిన తర్వాత పరమేశ్వరుడు అమ్మవారి సతీదేవి దేహాన్ని తీసుకొని తాండవం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఖండఖండాలుగా ఇది చేస్తాడు ఆమె బాడీ. అప్పుడు అది 51 పార్ట్లుగా పడుతుంది భూమి మీద. ఎక్కడెక్కడ పడుతుంది? ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఇక్కడ కూడా పడుతుంది. ఇక్కడ పడినప్పుడు అమ్మవారి యోని భాగము మనకు కామాఖ్యలో పడుతుంది, గౌహతిలో. ఇప్పుడు దాని పేరు గౌహతి. ఫస్ట్ లో దానికి ఏం పేరేం లేదు. తర్వాత మన్మధుడు వచ్చి తన కోరిక అక్కడ నెరవేరిన తర్వాత కామరూప అని పేరు పెడతాడు మన్మధుడు. తర్వాత నరకాసుడు పరిపాలించేటప్పుడు ప్రజ్యోతిష్యపుర అవుతుంది. తర్వాత అది గుహాతిగా మారిపోతుంది. ఇట్లా దానికి సీక్వెన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ అక్కడ యోని అనేది పడడం జరిగింది. పడిన యోని కామాఖ్యలో 10 ముక్కలు అవ్వడం జరుగుతుంది గుహాతిలో. మెయిన్ పార్ట్ వచ్చేసి త్రిపుర సుందరి ఆర్ కామాఖ్య అంట. తర్వాత అవే ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఆ నీలాచల పర్వతాల మీద పడినప్పుడు యోని భాగం మిగతా ముక్కలు అయ్యాయి కదా, అక్కడ మిగతా దశ మహావిద్యలు కొలువై ఉన్నారు. ఇక్కడ ఒక తంత్రం అంటే ఒక పార్ట్ అన్నమాట ఇక్కడికి. ఇక రిమైనింగ్ దశ మహావిద్యలు ఇండియాలో రకరకాల చోట్ల ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజరప్ప తీసుకుంటాం, జార్ఖండ్లో రాజరప్పాల అమ్మవారి యొక్క స్కల్ పడింది. చింతపూర్ణి ఉంది హిమాచల్ ప్రదేశ్, అక్కడ అమ్మవారి యొక్క ఫాలభాగం అంటే 4 హెడ్ పడింది. సో పడిన అన్ని చోట్ల కూడాను తాంత్రికం అనేది జరగదు, కొన్ని చోట్లనే జరుగుతుంది. ఇప్పుడు రాజరప్ప మనకు ముండమాలిని అంటారు అనమాట, తారాపీఠ్, అక్కడ కామాఖ్య, ఇట్లా చోట తాంత్రిక అనేది ఎక్కువగా జరుగుతుంది. సో కామాఖ్య దేవికి అంటే పూజలు వేరే రకంగా ఉంటుందా? కంప్లీట్గా ఆమె పూజలన్నీ వామాచార విధానంలోనే కులార్ణవ తంత్రంలోనే జరుగుతాయి. ఆమెకు సాత్వికంగా జరగడం కొంచెం కష్టంగానే. ప్రతిదీ కూడాను మీరు కామాఖ్య వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. ప్రతిదీ వామాచార విధానంలో బలులతోటే జరుగుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే కామాఖ్య టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ అంటే సంతానం లేని వాళ్ళు ఎక్కువ వెళ్తారు అన్నట్టు నేను విన్నా. సో అక్కడికి వెళ్తే సంతానం జరుగుతుంది అది ఇది అని చెప్పేసి, అది వాస్తవమా? అసలు ఏంటి ఆ స్టోరీ? సంతానమే కాదు, మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఆమె పేరే కామాఖ్యాదేవి. అంటే కోరికలు అదే. సో కాబట్టి ఏ కోరికలు ఉన్నా కూడా వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడ అన్ని శీఘ్ర ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సంతానం అనే కాదు, అన్ని రకాలుగా కోరికలు కూడా నెరవేరుతాయి కామాఖ్యాదేవి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.